ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఇది వచ్చేసి గోరంట్ల అనే గ్రామం, గుంటూరు రూరల్ మండలం. ఇది వచ్చేసి వానపాముల సీడ్స్ వాళ్ళది అభి అనే పత్తి రకం, కొత్త రకం అండి. నమస్తే తాత, మీ పేరు? వెంకటప్పారెడ్డి. ఎలా ఉంది వెరైటీ? బాగానే ఉంది. బాగానే అంటే ఏ విధంగా బాగుంది అంటే పగలటం కానీ, కాయ కానీ? ఇప్పుడు ఎకరానికి ఎన్ని గంటలు తీశారు? ఎకరానికి 12 గంటలు తీశారు. ఇప్పుడు పగిలింది ఎంత ఉంది? అది సుమారుగా ఇప్పుడు ఒక 20 గుళ్ళల్లో 30 గుళ్ళల్లో పగిలి ఉంటాయి కదా. ఇప్పుడు 2 గంటలు తీస్తుంది వస్తుంది. మళ్ళీ లాస్ట్కి ఒక 2 గంటలు వస్తుంది. ఏదైనా 15 గంటలు. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కాలానికి 15 గంటలు అంటే మీకు బాగా వచ్చినట్టేనా? ఈ సంవత్సరం వర్షాలకి చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఇందాక మొత్తం చేను మొత్తం మునిగిపోయి అది ఆ పైన అపార్ట్మెంట్ కాంచి వరద వచ్చి మునిగిపోయింది. ఏదో అందరూ పీకేసేదాన్ని అట్లా మునిగిపోయినా కానీ మళ్ళీ మీకు ఇట్లా 15 గంటలు దిగుబడి అంటే వెరైటీలో మంచి దమ్మున్న వెరైటీ అనమాట. ఇప్పుడు కాటా ఎలా ఉంది? వెయిట్ బాగుంది. కూలోళ్ళు తీస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? బాగా ఈజీగా ఉంది. ఈజీగా ఉంటాం. వాళ్ళు తీసేదాన్ని వచ్చినంత తూకం మిగిలిన రావట్లేదు అని చెప్పాను. ఇది పట్టుకోగానే ఊరేస్తుంది. అంతా ఇదే వాడుతో వాళ్ళం. అదేలే, మళ్ళీ నెక్స్ట్ 2 బస్తాలు కావాలి. ఇందాక ఫోన్ చేసి అడుగుతున్నారు మీరు. మొత్తం ఇదే అత్త అభినే. చంద్ర ఒకటి, అభి ఒకటి. పైదాకా కూడా ఎక్కడా కూడా పుచ్చు లేకుండా. జనవరి నెల 11వ తారీఖు 2025 సంవత్సరం. అవును. ఈ టైంలో కూడా ఇట్లా ఉందంటే ఒకసారి ఇది చిటారు కొమ్మ అండి. మొత్తం చూడండి ఎంత చిక్కడిగా చివరి కొమ్మలు ఎక్కడ చూద్దామన్నా కానీ పుచ్చు లేదు. తీసుకోవడానికి చేను మొత్తం చూడండి, చేను మొత్తం అంతే ఉంది పగిలి తెల్లగా. తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉందండి. కాటా కూడా బాగా వస్తుంది అన్నారు. కూలీలే తీసే కూలీలే ఇదైతేనే తీద్దాం బాగుందనే విధంగా అంటం జరుగుతుంది. ఎట్లా ఉందని తీస్తానికి బాగా కాటా కూడా బాగా వస్తుంది. వరద వస్తేనే 15 వచ్చింది. వరద లేకపోతే 20 దాకా తీసేవాళ్ళం. అవునవును. దీని మీద అదేనండి, అంత వర్షాల్లో కూడా తట్టుకొని 15 వచ్చింది. లేకపోతే ఇంకా బాగా వచ్చింది. ఇంకా బాగా వచ్చింది. అసలు మనుషులు కాందాం అట్లా అయ్యేది అనమాట. చేను మొత్తం చూడండి, మొత్తం తెల్లగా. చేను మొత్తం చూపిస్తాను వీడియోలో. చేను మొత్తం తెల్లగా పగిలి ఎక్కడ కూడా పుచ్చు లేకుండా పైదాకా కూడా తెల్లగా పగిలి బాగా దగ్గర కాపు. ఐదు కన్నులకి ఒక కన్నుకు వచ్చేసి 9 గింజలు ఉండటం వల్ల కాటా బాగా తూకం బాగా వచ్చి దిగుబడి బాగా వస్తుందండి. కావున రైతు సోదరులందరూ గమనించి ఇలాంటి మేలైన పత్తి అంగడాలని సాగు చేయవలసిందిగా, వానపాముల సీడ్స్ వాళ్ళు అభి అనే వెరైటీని సాగు చేయవలసిందిగా పద్మజ సీడ్స్ గురజాల వారి తరపున తెలియజేస్తున్నాను.